సేవలను కూడా ప్రోత్సహిస్తూ నేటి ఉత్తరానికి తమ యొక్క శైలిలో తమ యొక్క వాక్చాతుర్యంతో అందరిని ప్రోత్సహిస్తూ తమకు డ్యూటీ విధుల్లో కూడా ఎంతో క్రమశిక్షణగా ఉండి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మొన్న ఆగస్టు 15 కూడా సారికి మన జిల్లా నుంచి కూడా మంచి అవార్డు రావడం జరిగింది. మరి పెద్దిరాజు గారిని మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 విధాలుగా తెలుగు భాష దినోత్సవము మరియు క్రీడా దినోత్సవం సందర్భంగా మేము మన సందేశం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాము. ఈనాటి కార్యక్రమానికి ఇటువంటి అరేంజ్మెంట్ చేసినటువంటి అశోక్ జిమ్ వ్యవస్థాపకులు అశోక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిగతా వ్యాయామ క్రీడాకారులకి నా నమస్కారాలండి. మనం ఎందుకు ఇటువంటి దినోత్సవాలు జరుపుకుంటాం? ఈరోజు మనకి 2 ముఖ్యమైన అద్భుతమైన దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఒకటి జాతీయ క్రీడా దినోత్సవం. ఇది కెప్టెన్ ధ్యాన్ చంద్ గారి యొక్క పుట్టినరోజుని, అతను హాకీ మాంత్రికుడిగా పేరుగాంచినాడు. వారి యొక్క పుట్టినరోజు నాడు మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా గిడుగు వెంకటరామూర్తి గారు, ఈయన తెలుగు భాషా దినోత్సవం. అంటే తెలుగు భాష ఔచిత్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఈ 2 కూడా మనం ఆగస్టు 29వ తారీఖు జరుపుకోవడం మనకి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి దినోత్సవాలు జరుపుకోవడం వల్ల జాతీయ క్రీడా దినోత్సవం ఇదేంటంటే మనిషి యొక్క స్పోర్టివ్నెస్ని పెంచుతుంది. ఇప్పుడు మనం ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని సిరి సంపదలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే కనుక అటువంటి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వ్యర్థమే. ఈ క్రీడా దినోత్సవంలో మనకి భారతదేశానికి 6 ఒలింపిక్ బంగారు పథకాలను సాధించినటువంటి వ్యక్తి మన కెప్టెన్ ధ్యాన్ చంద్ గారు. ఇందులో 3 పథకాలు వీరి కెప్టెన్సీ ఉండగానే అవి మనకు రావడం జరిగింది. అందువల్ల మన భారతదేశ జాతీయ క్రీడగా వారి యొక్క క్రీడ అయినటువంటి హాకీని మనకి భారత జాతీయ క్రీడగాను, మరియు ఆయన యొక్క పుట్టినరోజు ఆగస్టు 29ని మనకి జాతీయ క్రీడా దినోత్సవంగా పెట్టడం అనేది అతని యొక్క ఔచిత్యాన్ని మనకు ఎంతో గుర్తు చేసుకోవాలి. అంటే ఎంతో కష్టపడి ఎంతో అంకిత భావంతో చేస్తేనే కదా మన భారతదేశానికి ఆ పథకాలు వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ క్రీడా స్ఫూర్తి ఉండాలి. క్రీడా స్ఫూర్తి అంటే మనుషులు ఉన్నటువంటి ఒకళ్ళొకరు కోఆర్డినేషన్ తోటి చేయడం, అదేవిధంగా మనం మంచిగా ఎదగాలి అనే స్ఫూర్తి అనేది క్రీడలు నింపుతూ ఉంటాయి. అదేవిధంగా రెండోది వచ్చేసి తెలుగు భాషా దినోత్సవం. ఈ తెలుగు అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి మనం హిందీ ఇంగ్లీషు నేర్చుకోదనం, కానీ మన యొక్క కన్న తల్లి లాంటిది తెలుగు భాష. ఆ తెలుగు భాషకి మంచి ఉన్నతమైన పేట ఇవ్వాలి. మనం మన పిల్లలకు కూడా తెలుగులో మాట్లాడడం, తెలుగులో రాయడం, తెలుగు బుక్స్ చదివించడం కూడా మనం పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే ప్రపంచ భాషల్లో కల్లా తెలుగు యొక్క